ఒక జెన్ జీ, జెన్ ఆల్ఫా అంటున్నారు కదా. జెన్ ఆల్ఫా కుర్రోడు చెప్పిన ఒక వాడు అద్భుతమైనటువంటిది. ఇప్పుడు మొత్తం నెట్లో అతనే హీరో. నరేంద్ర మోడీ గారు హాయ్ ఫ్రెండ్స్ అన్నదాన్ని హాయ్ పెన్స్ అంటూ వెటకారం చేస్తున్నటువంటి అభిజిత్ దుప్కే వీళ్ళకి నరేంద్ర మోడీ గారి కాలంలో ఇంగ్లీష్ పెద్ద అవసరం కాదు ప్రజలకి. అప్పట్లో కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీషు అది చాలు. ఇప్పటికైనా సరే కమ్యూనికేషన్ కోసమే. ఇవాళ నేను మాట్లాడే ఇంగ్లీష్ నా ఎదురుగుండా కూర్చోబెట్టండి, అభిజిత్ దుప్కే మాట్లాడతాడేమో చూద్దాము. ఇలాంటి వెటకారం అనేటటువంటిది ఏ విధమైనటువంటి కల్చర్ అంటూ మాట్లాడిన ఈ పిల్లోడి మాట India make this country go further, go in the modernization in many types of things. So please give us our अधिकार और हक. मैं अपनी छोटी सी बात रखना चाहूँगा. हम जितने भी बच्चे हैं, हम इस देश के यूथ हैं. अगर कोई भी देश आज आगे है, चाहे वो एजुकेशन में हो, चाहे वो मॉडर्नाइजेशन में हो, वो सिर्फ और सिर्फ तालीम से आगे है, सिर्फ और सिर्फ एजुकेशन से आगे है. और अगर हमारी एजुकेशन ही रुक जाएगी, अगर हमारे एग्जाम ही रुक जाएंगे और अगर हमें ही दोषी समझा जाएगा, तो हम इस देश जो कि सोने की चिड़िया कहलाते हैं, इसे हम आगे कैसे बढ़ें? आप बताएं. हमें दोषी समझा जा रहा है. पुलिस अंकल, पुलिस जितने भी, सिर्फ तो हम प्रोटेस्ट करें. हम आज रास्ते पे क्यों हैं? हम आज रास्ते पर क्यों खड़े हुए हैं? स्कूल छोड़कर, कॉलेज छोड़कर, नौकरी छोड़कर आज हम इस रास्ते पर क्यों हैं? अपनी हक मांगने ना, अकाउंटेबिलिटी मांगने ना. రాంచీలో ఒక కుర్రోడు పిల్లాడు మాట్లాడినటువంటి ఈ మాటలు సమాజానికి మేల్కొల్పు. జెన్జీ అంటే గొడవలు చేస్తా, ఆందోళన చేస్తా, సమాజాన్ని ఆపడం కాదు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి వైపుకి తీసుకెళ్లాలని చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతుంది.